వెళ్తున్న లారీకి విద్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగాయి. లారీని చూసి ఎదురుగా ద్విచక్ర వాహనంపై వస్తున్న విజయవాడకు చెందిన వెంకటేశ్వరరావు అనే వ్యక్తి రోడ్డు పక్కనే నిలబడ్డాడు. లారీ అతడిని దాటుతుండగా మండుతున్న వరిగడ్డి అతనిపై పడింది. మంటల తాకిడికి ద్విచక్ర వాహనం సహా వెంకటేశ్వరరావు సజీవ దగ్ధమయ్యాడు. స్నేహితుడి వివాహానికి శుభలేఖలు ఇచ్చేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బండి పానిచ్చి ఆ చెట్లకు పట్టించుకుంటూ వచ్చాడు. ఆ చెట్ల ఈ గాలికి ఎక్కువ మంట వచ్చేసేసింది. వచ్చేసేపటికల్లా మా దగ్గరకు వచ్చేపాటికి నేను కొంచెం ఎదరికెళ్ళి కిందకి దిగిపోయా. కింద దిగిపోతే పడితే అతని మీద పడాలి, లేదా నా మీద పడాలి. అతని మీద. వారంతా ఒకప్పుడు మోసపోయిన మహిళలు. అర్ధాంతరంగా జీవితం ముగిసిందనుకోకుండా సమాజానికి సేవ చేస్తున్నారు. పాత బస్తీలో కర్ఫ్యూ సడలింపు సమయంలో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.